హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఖర్చు లేకుండా మీకు మంచి మంచి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వబడింది. సో మనం ఫస్ట్ నిఫ్టీ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది డే టైం ఫ్రేమ్లో అయితే మీరు వాచ్ చేస్తున్నారు. సో డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే నిఫ్టీ 25,400 దగ్గర అయితే మెయిన్ రెసిస్టెన్స్ ఉంది. బట్ మార్కెట్ అనేది అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ డే. ఎందుకంటే మార్కెట్ అనేది లాస్ట్ 7 days చూసుకున్నట్లయితే మనకి 24,600 నుంచి 25,400 కనీసం 900 పాయింట్స్ ప్లస్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే చూడడం అయితే జరిగింది. సో ఆ విధంగా మెయిన్ అక్కడైతే మనకి డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే రెసిస్టెన్స్ 25,400, సపోర్ట్ గురించి చూసుకున్నట్లయితే 24,300. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 24,600 దగ్గర ఉంది, 24,400 అబవ్ పైన ఒకటి ఉంది. కానీ బట్ ఇవి చిన్న సపోర్ట్ లెవెల్స్. సో మనం 24,400 చూసుకున్నట్లయితే ఇది బిగ్ సపోర్ట్ లెవెల్. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీకు డే టైం ఫ్రేమ్లో అయితే మనం సపోర్ట్ రెసిస్టెన్స్లను అయితే వాచ్ చేయడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు 15-minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే 15-minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డే మార్కెట్ అనేది మనకి 100 పాయింట్స్ అనేది పాజిటివ్ మూమెంట్లోనే ముగించడం అయితే జరిగింది. లాస్ట్ డే టైం ఫ్రేమ్లో అయితే చూసుకున్నాం డే బై డే ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది నిఫ్టీ అయితే. సో మెయిన్ సపోర్ట్ లెవెల్ అయితే 25,400. సో అక్కడ మనం ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకుని అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డే మనకి 25,300, 25,400 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే దీన్ని రీచ్ అవ్వడం అయితే పెద్ద కష్టమేంటి కాదు. బట్ 25,400 దగ్గర మాత్రం బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఒక కొత్త మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. లేదు అంటే నార్మల్ మరల మార్కెట్ అనేది డౌన్ అయ్యి 25,300, 25,200 ఈ విధంగా కిందకి పడిపోయే అవకాశం ఉంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే నిఫ్టీవి క్లియర్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 57,400 దగ్గర అయితే మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి మరలా 53,500 వరకు అయితే మాత్రం పడిపోవడం అయితే గమనించాం. సో మెల్లమెల్లగా 57,400 వరకు రీచ్ అవుతుంది. సో ఒకవేళ అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మళ్ళీ కొత్త మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీరు కానీ ప్రైవేట్ పాయింట్స్ యూజ్ చేసినట్లయితే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈజీగా డ్రా అయిపోతాయి. డే క్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి డైలీ స్ట్రెంత్ అయితే బాగా పెరుగుతూనే ఉంది. సో మనకి ఇక్కడ 54,200 నుంచి సో 57,400 వరకు మార్కెట్ అనేది పెరగడం అయితే గమనిస్తూ ఉన్నాం. సో ఐ హోప్ నెక్స్ట్ డే కూడా మార్కెట్ అనేది మంచి పాజిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ ఇస్తుందని ఆశిద్దాం. సో అదేవిధంగా మనం 15-minute టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ 15-minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 55,791 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్, 57,400 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్స్. సో మీరు మార్కెట్ అనేది ఫస్ట్ 1 hour, లాస్ట్ 1 hour అయితే చాలా వరకు గమనించాలి ఫ్రెండ్స్. మధ్యలో ఏవైనా న్యూస్ వస్తేనే మార్కెట్ అనేది మారుతూ ఉంటుంది. సో అదర్వైజ్ మధ్యలో అయితే మొత్తం ఆల్మోస్ట్ 80% సైడ్ వేగానే ఉంటుంది. సో ఫస్ట్ 1 hourలో మాత్రం చాలా వాచ్ చేయండి. ఎందుకంటే మూమెంట్ మొత్తం ఫస్ట్ 1 hour మరియు లాస్ట్ 1 hour. ఎందుకంటే ఫస్ట్ 1 hourలో ఫాల్ అయింది అనుకోండి, సో లాస్ట్ 1 hourలో మార్కెట్ అనేది మనకి మూమెంటం వస్తుంది. అదే ఫస్ట్ 1 hourలో మనకి మూమెంటం ఉందనుకోండి, మనకి పాజిటివ్ మూమెంట్లో ఉందనుకోండి మార్కెట్ ఫుల్గా వన్ సైడ్ మూమెంట్ కానీ ఆ విధంగా. సో లాస్ట్ 1 hourలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 1 hourలో బై చేసిన లాస్ట్ 1 hourలో సేల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి. సో ఈ విధంగా చిన్న అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ వాల్యూమ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి వాల్యూమ్ అయితే కనిపిస్తుంది. సో రాబోతున్న రోజులు ఇదే విధంగా ఉన్నట్లయితే మీరు బాగా అనలైజ్ చేసి మీ యొక్క బై కానీ సేల్ కానీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన సెన్సెక్స్ గురించి ఒక్కసారి వాచ్ చేసినట్లయితే సో సెన్సెక్స్లో 15-minute టైం ఫ్రేమ్లో లాస్ట్ 1 weekని బేస్ చేసుకుని అయితే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్డే అంటే 1 week అయితే 1 week చాలా మంచిదే. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోవడానికి అదేవిధంగా ప్రీవియస్ 1 month కూడా చెక్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ ఎక్కడ నుంచి రివర్సల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే సైకలాజికల్ ఎలా ఉంటుంది అంటే సో మార్కెట్ అనేది లాస్ట్ టైం ఎక్కడి నుంచి కిందకు పడింది అనేది చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ మొత్తం అదే విధంగా ఆలోచిస్తారు అందరూ కూడా. ఎక్కడి నుంచి పడుతుంది కదా అనేసి అక్కడే అందరూ చాలా వరకు వాచ్ చేస్తూ ఉంటారు కనుక అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 83,200 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్, 81,653 దగ్గర అయితే మనకి
ఇక్కడ 2 సార్లు సపోర్ట్ తీసుకుని మరలా మార్కెట్ అనేది ఇక్కడ 82,314 కూడా బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకి ఒక న్యూట్రల్ లెవెల్, అది 82,470. సో అదేవిధంగా 81,160 అనేది మనకి రెండవ సపోర్ట్ లెవెల్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు డ్రా చేయడం రాకపోతే సో మీరు పైవట్ పాయింట్స్ అనే ఇండికేటర్ ఉంటుంది. సో దాన్ని మీరు అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వబడింది. మీకు టైం టు టైం అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వవచ్చు.